క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి ఏమి నా చేతి నుంచి నువ్వు తప్పించు. నన్ను పట్టుకోవద్దు, నన్ను ఏం చెయ్యొద్దు, ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు. అసలు నువ్వెవరు? నేను ఒక్కడులో ప్రకాష్ రాజ్. రైజింగ్ రాజ్ లెక్కున్నాడు వీడు, ప్రకాష్ రాజ్ అంట. ఆహా, మరి నువ్వెవరు? భూమిక. ఈ మాట వినేంత లేదు నాకు ఓపిక. నువ్వెవరు అసలు? కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అడుగు. ఏమంటారు? తెలియదంటారు. నువ్వు ఒక్కటి ప్రకాష్ రాజ్ గారిలా చెయ్యి, లేదా షాయాజీ షిండేలా చెయ్యి. నీ యాక్షన్ ఏమో ప్రకాష్ రాజ్ గారిలా చేస్తున్నావు, వాయిస్ ఏమో షాయాజీ షిండేలా ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ కదమ్మా, గెస్ట్ అపీరెన్స్ అలా వచ్చిపోతూ ఉంటారు. చిచ్చి అయిపోయి. ఇదిగో చెప్తున్నాను కదా, ఈ రోజు నా చేతుల్లోంచి నిన్నెవరు కాపాడలేరు. అవునా? ఈ తాళిని నీ మెడలో కట్టేస్తా. ప్లీజ్ వద్దు, ప్లీజ్ వద్దు. ఇదేంట్రైతే ఈ రోజు ఈ తాళిని మెడలో 3 ముళ్ళు వేసేసి నీ జీవితాన్ని ఏరా భయపడవే. ఎవరైనా మాట్లాడేవాడున్నాడా ఇక్కడ? ఏంట్రా అమ్మాయిని పట్టుకొని ఏడిపిస్తున్నావు? సిగ్గుందా, బుద్ధిందా? వెయిట్ నేను ఒక్క అమ్మాయి ఏడిపిస్తేనే ఇంత బాధ అనిపిస్తుంది కదా. ఎపిసోడ్కి వచ్చి ఖాళీగా ఉండి 100 మందిని ఏడిపిస్తున్నావు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇది కాదు గాని గడ్డం ఎందుకు పెంచావు? కొంచెం చేంజ్ ఓవర్ కోసం. తెలియట్లేదు, తీసేసే. నువ్వెవరు? ఎవరని అది? ఆయనే తట్టుకోలేకపోతున్నావు అంటే మీరు మళ్ళీ ఏంటండి ఇది? ప్రకాశ్ రాజు వాయిస్ నాకంటే ఇక్కడ ఒకడు బాగా చేసేవాడున్నాడు. దుర్గారావు, మైక్ తీసుకో. స్వప్న ఉరుమై అక్కడే ఉండు, అంత స్పేస్ లేదు నీకు, ఆడే ఉండు. నా కార కేజీ బంగారం తీసుకెళ్ళు, మళ్ళా సంపాదించుకుంటా. నా కార 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళు, మళ్ళా సంపాదించుకుంటా. స్వప్న ఉరుమైతే అందులో నీ గొద్దుమ్నా. అదే ఉరుమైతే నేను మెరుపని చెప్పాలరా. అది స్వప్న ఉడుమైతే నువ్వేంటి? సంక్రాంతి ముగ్గు. ఆ ముగ్గుకు దాని గొప్పమ్మ రావాలి. ఈ రోజు నా చేతుల్లో నువ్వు అయిపోయా. నిన్ను ఏదో ఒకటి చేసేస్తా, నీకు తాళి కట్టేస్తా. ఆటగాడే మేడం కాపాడండి మేడం, ఈ దుర్మార్గుడి నుంచి నన్ను. కట్టమని చెప్పు ఒక్కసారి, ఆడికి కడతాడో లేదు నేను చూస్తాను. మర్యాదగా చెప్తున్నా, దాన్ని గనక పంపిలేదు ఆ. అమ్మవని కూడా చూడను. ఏం చేస్తావురా? బాంబు కడప నుండి ఫ్యావ్. కానీ నీ నుండి నాకు ఒక హెల్ప్ కావాలమ్మా. ఏంటి? ఒక 10,000 కావాలి. 10,000 ఎందుకు? దానికి హెయిర్ ప్లాంటేషన్ చేపిస్తా. ఈ రోజు నీకు తాళి కట్టేస్తా, నిన్ను ఏదో ఒకటి చేసేస్తా. ఎలా ఉందమ్మా మన పర్ఫార్మెన్స్? దరిద్రంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా, ఇందులో మీరు కూడా ఉన్నారు. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఖచ్చితంగా తాళి కడతా. వద్దు. అమ్మా మీ పర్మిషన్ ఇస్తే వెళ్ళి నేను కూర్చుని ఎపిసోడ్ ఎంజాయ్ చేస్తా. వెళ్ళి చావు. వెళ్ళి చావడం ఎందుకు, బతికేస్తా. ఇంద్రజ గారు ఏంటి మరి? ఈ మధ్య ఆన్ స్క్రీన్ ప్యార్స్ లో నా ఫేవరెట్ ప్యార్ అంటే నూకరాజు అండ్ ఫైమా. థ్యాంక్ యూ. సూపర్బ్ గా చేశారు. యాజ్ యూజువల్ వచ్చి స్టేజ్ మొత్తం కలకలలాడించేశారు. సూపర్ పర్ఫార్మెన్స్. ఈ స్కిట్ ఇంత బాగా రావడానికి మా రైటర్ సింహ. రండి సింహ గారు రండి. సింహ గారు, సో మొత్తం బాధ్యత ఈ స్కిట్ మీరు తీసుకుంటున్నారా? వాడే మేడం రాగానే అన్న మీదో ట్రాక్ ఉంది మీరే రాసుకోండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేనేమి రాయలేదు ఈ రోజు అని చెప్పడం వల్లే. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? యాక్చువల్గా అది మంచి ఐడియా. అది
సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.